బోనాల పండుగ ఉత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ ఆదివారం పాత బస్తీలోని శ్రీ సింహవాహిని అమ్మవారికి బోనాల జాతర నిర్వహించనున్నారు. అయితే 2 రోజుల పాటు జరిగే ఈ బోనాల ఉత్సవాల్లో ఏమేం కార్యక్రమాలు ఉంటాయి, దాంతోపాటు ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, పూర్తి డీటెయిల్స్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పాత బస్తీలో బోనాల సంబురం అయితే కంటిన్యూ కానుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రధాన ఆలయాలు ఎన్నో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాలు ఉన్నాయి. అయితే ప్రజెంట్ శ్రీ సింహవాహిని ఆలయం వద్ద అయితే బోనాల పండుగ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే దాదాపు 9 రోజుల పాటు బోనాల పండుగకు ముందు వివిధ కార్యక్రమాలు, అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే ఇక్కడ భక్తులతోటి కూడా మాట్లాడదాం. స్థానికంగా వీళ్ళు ఆలయం గురించి ఏమనుకుంటున్నారు, దాంతోపాటు అమ్మవారి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, పాత బస్తీలో సింహవాహిని అమ్మవారు ఎంతో వైభవంగా బోనాల పండుగ జరుగుతుంది. అమ్మవారి విశిష్టత గురించి మీకు ఏం తెలుసు? అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. చాలా ఏళ్ళ నుంచి అమ్మవారి గుడి ఉన్నది, రాజుల కాలం నుంచి ఉన్నది. 9 రోజులు అన్ని ఉత్సవాలు అన్నీ చేస్తారు, కుంకుమార్చనలు చేస్తారు, హోమాలు చేస్తారు, అన్నీ చేస్తారు. బోనాలకు బోనం సమర్పిస్తాము, మొక్కుబడులు ఎవరెవరు ఏమేమి మొక్కుకుంటే అన్నీ సమర్పించుకుంటారు. అమ్మవారు అయితే చాలా సత్యంగల అమ్మవారు, ఏది అనుకుంటే అదైతే తప్పకుండా. లాల్ దర్వాజా అమ్మవారు అంటే చాలా ఫేమస్. మీరు ఇక్కడే ఉంటారు కదా, ఎలా ఉంటుంది? నేను లాస్ట్ 5 years నుంచి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా అత్తగారిది ఓల్డ్ సిటీయే. సో 5 years నుంచి చాలా బాగుంటుందండి. 2 eyes సరిపోవు, అట్లా అంత మంచిగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో మొక్కుబడితో ఎప్పటి నుంచో ఆమె నమ్ముకొని ఉంటున్నాం కాబట్టి మనం ఏమి అనుకున్నా, ధర్మంగా ఏమి అనుకున్నా అన్నీ జరుగుతాయి. అమ్మవారు చాలా సపోర్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు మనకి ఏది కావాలన్నా. ఇవాళ బియ్యము కుంకుమార్చన చేసుకొని వస్తున్నామండి. ఇక సండే రోజు బోనం సమర్పించుకుంటాం. అయితే ఇక్కడ భక్తులు ఏమనుకుంటున్నారు, స్థానికులు ఈ ఆలయం గురించి ఏం మాట్లాడతారో తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడుంటారు, ఇక్కడ సింహవాహిని అమ్మవారి విశిష్టత ఏంటండి? ఇక్కడే ఉంటామండి మేము. ఈ అమ్మవారు చాలా ప్రత్యేకత. ఇక్కడ 10 రోజుల పాటు జరుగుతాయి ఇక్కడ ఉత్సవాలు. లాస్ట్ వీక్ సండే రోజు ఘటాలు వస్తాయి ఇక్కడికి. ఘటాలు వారం రోజులు, మళ్ళీ నెక్స్ట్ మండే ఘటాలను తీసుకెళ్తారండి. అమ్మవారిని ఒక అమ్మగారింటికి తీసుకొచ్చి మళ్ళీ అన్ని బియ్యము, వడి బియ్యం పోయడము, అమ్మవారికి మొక్కులు చెల్లించడము అన్నీ చేసి మళ్ళీ పంపించడం జరుగుతుంది ఘటాల రోజు. హైదరాబాద్లో బోనాల ఉత్సవాలంటే ముందుగా గుర్తొచ్చేది లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు. అయితే ఈ ఆదివారం ఈ అమ్మవారి ఆలయం వద్ద అయితే పెద్ద ఎత్తున బోనాల పండుగ జరుగుతుంది. చాలా ఘనంగా ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఈసారి తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది బోనాల ఉత్సవాల పేరుతోటి ఓల్డ్ సిటీలో ఏర్పాట్లను అన్నీ చేస్తోంది. ఇక్కడ ఉమ్మడి దేవాలయాలతో పాటు ప్రధాన దేవాలయమైన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం వద్ద చూడొచ్చు ప్రత్యేక ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఆలయానికి ఇరువైపులా కూడా ఇటు బారికేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అందుకు తగ్గట్టుగా ఇటు భారీ బందోబస్తు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా దాదాపు 500 మంది పోలీసుల బందోబస్తుతోటి ఈ ఆదివారం, సోమవారం బోనాల జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ప్రజెంట్ ఆలయం మొత్తం కూడా చూడొచ్చు రంగురంగుల పెయింటింగ్స్ తోటైతే ఆలయాన్ని సిద్ధం చేస్తారు. దాంతోపాటు విద్యుత్ దీప అలంకరణ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇక ఆలయం చుట్టూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడికి పెద్ద ఎత్తున మహిళలు బోనాలను తీసుకొని వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాల కోసం కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఓల్డ్ సిటీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు. ఈ అమ్మవారి విశిష్టత ఏంటి? 116 సంవత్సరాల క్రితము మీర్ హైదర్ అలీ ఖాన్ అని మన ఇక్కడ ప్రెసిడెంట్ ఉండేనా, ప్రధానమంత్రి ఉండే. పాత బస్తీ కానివ్వండి, ఇక్కడ జంట నగరాలని అతలకుతలం అవుతుంటే మనం ఏ విధంగా ఏం చేద్దామని చెప్పి అక్కడైనా మంత్రివర్గాన్ని చేస్తే వారు ఒక ఆలోచన చేసి మనం ఈ యొక్క ఉన్న దేవతను కొలుచుకొని ఆ దేవతకు సారే పసుపు, కుంకుమ, చీరే నైవేద్యం పెట్టి అమ్మవారికి మనం దర్శనం చేసుకుంటే ఈ ఉద్ధృతి ఏమైనా తగ్గుతుందేమో అని వాళ్ళు వచ్చి ఆ నమ్మకంతో అమ్మవారిని నమ్మి వాళ్ళు అమ్మవారిని చేసినందుకు అప్పుడు ఆ యొక్క వరదల ఉద్ధృతి తగ్గింది.
తగ్గిన తర్వాత వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మనము ఈ ఇక్కడ బోనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి బోనాలు ఏర్పాటు చేసాము. మొన్న గతం 2000 సంవత్సరం జరిగిన చరిత్ర మళ్ళీ మనకు 200 తర్వాత 100 సంవత్సరాల తర్వాత కూడా మనం గుర్తు చేసుకుంటారనే విధంగా మా యొక్క అమ్మవారి విశిష్టతను నమ్ముకుంటారు. ఇంకోటి భక్తులు అనేక రకాలుగా వస్తుంటుంటారు ప్రతి సంవత్సరము. వారికి వచ్చిందల్లా అమ్మవారిని వాళ్ళ మనసులో కొలుచుకొని అమ్మ మాకు ఈ కోరిక తీర్చాలి, వాళ్ళ కోరికలు అన్నీ కోరుకొని వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ మొక్కులు కూడా చెల్లిస్తుంటారు. మీ మొక్కున్నందుకు మాకు జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. మాకు చెప్పి అమ్మవారికి వాళ్ళు కానుకలు గిట్ట ఏవైనా కానీ వస్తు రూపైనా కానివ్వండి ఏదైనా కానీ వాళ్ళన్నీ ఇక్కడ ఇచ్చి మా ఒక కమిటీ వారికి రిసిప్ట్ కూడా మేము అందజేస్తాము. మామూలుగా 5 క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకుంటున్నాము. మాకు గవర్నమెంట్ సహకారంలో మంచిగానే ఉన్నది. జిహెచ్ఎంసీ వారికి అన్ని కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. ఈసారి మాత్రం జనాలు బాగానే వచ్చేది. ఫ్రీ బస్సు ఉంది కాబట్టి లక్షలాది మందులు జనాలు వచ్చినట్టు ఉన్నారు. భారీగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి మేడం. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాల సమర్పణతో పాటు ఇటు ప్రభుత్వం కూడా పట్టు వస్త్రాలను సమర్పించనుంది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం దంపతులు ఆదివారం రోజు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అయితే దీంతో పాటు ఇక్కడ ప్రత్యేకంగా చేనేత కళాకారులు కూడా పట్టు వస్త్రాలను ఇస్తున్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఒక చీర ఇవ్వడం జరుగుతుంది. బల్కంపేట అమ్మవారి టెంపుల్లో 3 చీరలు ఇచ్చాము. శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో 2 చీరలు ఇచ్చినాము. సేమ్ అవే కాంబినేషన్ కలర్స్ తోటి పసుపు కుంకుమతోటి ఇష్టమైనటువంటి 5 రంగుల్లో తయారు చేసి ఇక్కడ ఏనుగుల కుటుంబము ద్వారా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. వాళ్ళే దాతలు. ఈ యొక్క కార్యక్రమాన్ని మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని గాంధీనగర్ కార్పొరేటర్ వినయ్ అండ్ దంపతులు ఈ యొక్క కార్యక్రమాన్ని మేళతాళాలతో బాజా భజంత్రీలతో బంగారు బోనంతో పాటు సమర్పించినారు. లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల జాతర చాలా ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఆదివారం రోజు జరగనున్న ఈ బోనాల ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, దాంతోపాటు అభిషేకాల గురించి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు అర్చకులు ఉన్నారు. చెప్పండి, ప్రతి ఏటా కూడా ఎంత వైభవంగా బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఈ సంవత్సరం 2 రోజుల పాటు ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి అమ్మవారికి? లాల్ దర్వాజా మహాకాళి దేవాలయంలో ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతూ వస్తున్నాయి. ఈ సంవత్సరం ఆదివారం నాడు ఉదయాన్నే అమ్మవారికి ప్రాతకాలంలో అభిషేకంతో మొదలైనటువంటి బోనాలలో ముఖ్యమైన ఘట్టము. అభిషేకం తర్వాత దేవాలయం తరపు నుంచి మొదటి బోనం సమర్పిస్తారు. తర్వాత భక్తులందరూ కూడా వారి ఇంట్లో నుంచి భక్తి శ్రద్ధలతోని బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పణ చేస్తూ ఉంటారు. సాయంకాలం సంధ్యా సమయం దాకా ఇవన్నీ సాగుతూ ఉంటాయి. సంధ్యా సమయంలో అమ్మవారిని శాంతి కోరుతూ లోకమంతా బాగుండాలనే కోరికతోని కళ్యాణోత్సవం నిర్వహిస్తాము. కళ్యాణం తర్వాత కూడా బోనాలు సాగుతూనే ఉంటాయి. రాత్రి 11:30 వరకు దేవాలయంలో బోనాల సమర్పణ జరుగుతుంటుంది. అమ్మవారికి బోనాల రోజు ఆదివారం ఏ అలంకరణ నిర్వహిస్తారు? ఇక్కడికి వచ్చే భక్తులకి బోనాలు తెచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అమ్మవారి దేవాలయంలో పిలవడానికి మహాకాళిని పిలుస్తారు తప్ప అంటారు. అంటే అది ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి ఒక పేరు. కానీ అమ్మవారి యొక్క మూల విరాటు కాళీ స్వరూపంగా కాకుండా లలితా పరమేశ్వరుడిగా ఇక్కడ విరాజిల్లుతూ ఉంటుంది. అమ్మవారి యొక్క ముఖము చాలా సౌందర్యంగా, అంటే భయంకరంగా ఉండకుండా భక్తులందరినీ ఆకర్షిస్తూ ఆనందింపజేస్తుంటుంది. కనుక ఇక్కడ దేవాలయంలో ప్రత్యేకత ఇదే. దేవాలయంలో అర్చనలు చేయాలి, ఇంకేదో చేయాలనే అవసరమైతే లేదు. మీరు వచ్చి అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకోండి. ఈ దర్శనం మాత్రం చేతన అమ్మవారు అనుగ్రహిస్తుంది మిమ్మల్ని. చెప్పండి, ప్రతి ఏటా ఇక్కడ ఎంతో వైభవంగా బోనాలు కావచ్చు, రంగం కార్యక్రమం కూడా అంతే ఎత్తున నిర్వహిస్తారు కదా, ఎట్లా ఉండబోతున్నాయి ఏర్పాట్లు? బ్రహ్మాండంగా ఉన్నాయి. మా గ్రామదేవత అయిన శ్రీ శివవాహిని మహాకాళి దేవాలయంలో ఆదివారం రోజు రంగరంగ వైభవంగా బోనాలు అయితే సమర్పిస్తారు జనాలు. ఇక్కడ నుంచి కాకుండా మన హైదరాబాద్ కాకుండా తెలంగాణ రాష్ట్రం కాకుండా భారతదేశంలో మిగతా కొంతమంది విదేశీయులు కూడా వచ్చి ఇక్కడ సమర్పించడం జరుగుతుంది. సోమవారం రోజు రంగం కార్యక్రమంలో మాది రంగం కార్యక్రమం చేసే భవిష్యత్వాన్ని ఇప్పించేటప్పుడు మొదటిగా మా 5 కులస్తులు వాళ్ళు నిర్వహిస్తారు. మొదటిగా మా బ్యాగరి కులస్తులు అమ్మవారి గుంత దోగి ఆ గుంతలో పచ్చకుండా కుంభరైన తీసుకొచ్చి తర్వాత బయళ్ళైన చాటబెట్టి దండకాలు చదివి అమ్మవారు ఏర్పుల ఆమె రంగం వినిపించి డప్పులతో బ్యాండుతో ఆమెకు పునకం తెచ్చి భవిష్యత్వాన్ని అనాది కాలం నుంచి మట్టి కుండలే చేస్తున్నారు. ఇప్పుడు అదే కాకుండా రకరకాల వాళ్ళు చేస్తున్నారు. అమ్మ విధంగా చేసేటన్ని కార్యక్రమాలు చేస్తారు. అమ్మ సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆ తల్లికి మనం పిల్లలం కాబట్టి అమ్మవారు కోరడం జరుగుతుంది. అమ్మవారు కూడా సంతోషం. ఇక్కడ మాకు బోనాలకు ఇక్కడ గవర్నమెంటు లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఫుల్ కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు పూర్తిగా సహకారం ఇస్తున్నది. అందుకు మేము ఆ గవర్నమెంట్కు అమ్మవారి తరఫు నుండి, మా కమిటీ తరఫు నుండి, మా బస్సి గోలిపుర దర్వాజా నుండి కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఈ బోనాల పండుగను
ఓల్డ్ సిటీకి పాత బస్తీకి మాకు ఒక ప్రత్యేకత ఉన్నది. మేము తరతరాలుగా ఇక్కడ ఏంటంటే ప్రత్యేక పూజలు, మహిళా సోదరుమణులు సండే నాడు 28 తారీఖు నాడు బోనాలు అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. మాకు ఏటా 15 లక్షలు అభివృద్ధికి 15 కోట్లు ఇస్తారు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం 20 కోట్లు ఇచ్చింది. ప్రతి మా ఆలయానికి 8 ఆలయాలకు 5 లక్షలు ఇస్తారు ప్రభుత్వం. ఈసారి 50,000 పెంచారు. కాబట్టి ఈసారి కన్నీ విని అని ఎరగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి కూడా మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏర్పాట్లకు సంబంధించి ఇటు ఆలయ నిర్వాహకులు కావచ్చు, పోలీస్ శాఖ, ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లను చేస్తోంది. ఇది ప్రజెంట్ ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం వద్ద బోనాల ఏర్పాట్లు, దాంతోపాటు అమ్మవారి ప్రత్యేక పూజలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ రమేష్తో హరిత V6 న్యూస్ ఓల్డ్ సిటీ నుంచి.